విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మంగళవారం ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్క్ బాడీ పార్ట్స్, షార్క్ ఫిన్స్ కావచ్చు, అలాగే షార్క్ లివర్ ఆయిల్ అంటే స్క్వాలిన్ కావచ్చు. చాలాసార్లు వీటిని అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు, అధికారులు పట్టుకుంటూ ఉంటారు. అసలు ఈ ప్రోడక్ట్స్కి ఎందుకంత డిమాండ్, అలాగే షార్క్స్ అనేటువంటివి ఎందుకని మెరైన్ ఇకోసిస్టంలో చాలా ఇంపార్టెంట్, హైడ్రోకార్బన్స్, కార్బోహైడ్రేట్స్ ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసం ఏమిటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లౌడ్స్, సిర్రస్ క్లౌడ్స్ కావచ్చు, మాన్సూన్ క్లౌడ్స్ కావచ్చు, అలాగే కాంట్రైల్స్ కావచ్చు. అంటే విమానం వెళ్ళిపోయిన తర్వాత వెనకాల మనకి తెల్లగా ఒక లైన్లో కనపడుతూ ఉంటుంది చూడండి, వాటిని కాంట్రైల్స్ అంటారు. వీటి ప్రభావం గ్లోబల్ వార్మింగ్ మీద ఎంత, అలాగే జూనాటిక్ డిసీజెస్ అంటే ఏమిటి, వన్ హెల్త్ కాన్సెప్ట్ ఏమిటి, వన్ హెల్త్ కాన్సెప్ట్ వెనకాల ఎవరెవరు ఉన్నారు, అలాగే బ్యాట్స్ అనేటువంటివి చాలా వైరసెస్ని హోస్ట్ చేస్తున్నాయి. మనం మానవాళి నుంచి కొన్ని వైరసెస్ని తరిమి కొట్టినా కూడా అవి బ్యాట్స్లో ఉంటాయన్నమాట. కాబట్టి బ్యాట్స్ అనేటువంటివి ఎందుకని ఇన్ని వైరసెస్ని హోస్ట్ చేస్తున్నాయి. అలాగే ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ అంటే ఏమిటి, అంటే కొన్ని క్లోజ్డ్ యానిమల్ గ్రూప్స్ ఉన్నప్పుడు కాలక్రమేణా ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ ఏర్పడుతుంది అని వార్తలు చదువుతూ ఉంటారు. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటిది షార్క్స్కి సంబంధించి ఈ బొమ్మ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇవి మెరైన్ క్రియేచర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఫిన్స్ మీకు ఇక్కడ కనబడుతున్నాయి. ఇది షార్క్ ఫిన్, అలాగే ఇది ఇంకొక షార్క్ ఫిన్. ఈ ఫిన్స్ అనేటువంటి వాటితోటి సూప్ తయారు చేస్తారు, ఇది చాలా రుచిగా ఉంటుందంట. అలాగే ఈ షార్క్స్ యొక్క చర్మం లెదర్గా ఉపయోగపడుతుంది. అలాగే షార్క్ లివర్ ఆయిల్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. షార్క్ లివర్ ఆయిల్, దీన్ని స్క్వాలిన్ అంటారు. ఈ స్క్వాలిన్ని చాలా చోట్ల ఉపయోగిస్తారు. ఉదాహరణకి కాస్మెటిక్స్లో ఉపయోగిస్తారు, మనం అందంగా కనబడటానికి. అలాగే ల్యూబ్రికెంట్గా ఉపయోగిస్తారు, విటమిన్ ఏ సోర్స్గా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వ్యాక్సిన్స్ తయారు చేసేటప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచడానికి, అంటే ఆ వ్యాక్సిన్ ఇఫెక్టివ్గా పనిచేయటానికి దాన్ని ఎడ్జువెంట్గా ఉపయోగిస్తారు. ఎప్పుడైనా వ్యాక్సిన్స్ గురించి మీరు చదువుతున్నప్పుడు ఎడ్జువెంట్ అనేటువంటి పదం వస్తుంది. ఎడ్జువెంట్ అంటే ఏమిటంటే ఆ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచేదాన్ని ఎడ్జువెంట్ అంటాం అనమాట. సో ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచడానికి స్క్వాలిన్ ఉపయోగిస్తారనమాట. అసలు వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఈ మధ్య ఒక వార్త వచ్చింది. గత 12 సంవత్సరాల కాలంలో 16,000 కిలోగ్రాముల షార్క్ ఫిన్స్ పట్టుపడ్డాయి అని చెప్పి. తర్వాత ఇంకోటి ఏంటంటే, తమిళనాడు నుంచి ఈ ఇల్లీగల్ షార్క్ ఫిన్స్ కావచ్చు, స్క్వాలిన్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ట్రేడ్ జరుగుతుందన్నమాట. అర్థమైంది కదా ఎందుకని వీటికి ఇంత డిమాండ్ ఉందో. తర్వాత ఈ షార్క్స్ అనేటువంటివి ఎందుకని అంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి టాప్ ప్రిడేటర్స్ అనమాట. అవి చిన్న చిన్న క్రియేచర్స్ని తినటం, అలాగే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వటం, ఇదంతా కూడా మీ అందరికీ తెలిసిందే. ఫుడ్ వెబ్ అంటాం కదా, ఈ ఫుడ్ వెబ్లో ఇది టాప్ ప్రిడేటర్స్ అనమాట. తర్వాత వీటికి సంబంధించిన ప్రొటెక్షన్ చూస్తే 160 షార్క్ స్పెసీస్లో కేవలం 26కి మాత్రమే ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. మీ అందరికీ తెలుసు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి అమెండ్మెంట్స్ చేయడం ద్వారా 4 షెడ్యూల్స్ తీసుకొచ్చారు. ఇంతకుముందు 6 షెడ్యూల్స్ ఉండేవి, వీటిని 4 చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి, అలాగే సైట్స్ కన్వెన్షన్ గురించి మనం ఇంకొక లెక్చర్లో మాట్లాడుకుందాం. అలాగే సైట్స్ కన్వెన్షన్లో దీన్ని అపెండిక్స్ 2లోకి తీసుకొచ్చారు. సైట్స్ కన్వెన్షన్లో 3 అపెండిక్స్ ఉంటాయన్నమాట. సో వాటిలో అపెండిక్స్ 2లోకి తీసుకొచ్చారు. అంటే దీనికి ఇవ్వాల్సినంత ప్రొటెక్షన్ పూర్తిగా ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే 160 షార్క్ స్పెసీస్ మన దేశంలో ఉంటే కేవలం 26కే ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు హయ్యర్ రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంటే కొన్ని ప్రాంతాల్లో ఇవి ఎక్స్టింక్షన్ దిశగా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ మెరైన్ ఫుడ్ ఈకోసిస్టంలో. సరే, షార్క్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత మీ అందరికీ తరచుగా హైడ్రోకార్బన్స్, కార్బోహైడ్రేట్స్ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సరే, ఈ హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడే ముందు మీకు కార్బోహైడ్రేట్స్ గురించి చెప్తాను. కార్బోహైడ్రేట్స్ అంటే మీ అందరికీ తెలుసు,
మనం అన్నం తిన్నామనుకోండి, అలాగే గ్లూకోజ్ నీళ్లు తాగామనుకోండి, అలాగే చెరకు రసం తాగామనుకోండి, అలాగే ఫ్రూట్ జ్యూస్ తాగామనుకోండి, వివిధ రూపాల్లో ఒకదాన్ని గ్లూకోజ్ అంటారు, ఒకదాన్ని సుక్రోజ్ అంటారు, ఒకదాన్ని మాల్టోజ్ అంటారు. పాలు తాగామనుకోండి, అందులో ఒక రకం ఉంటుంది, తల్లి పాలలో ఒక రకం ఉంటుంది. అర్థమైంది కదా? సో ఈ షుగర్స్, గ్లూకోజ్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. అందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. మీకు సింపుల్ కార్బోహైడ్రేట్ చెప్పాలి అంటే C6H12O6 అనమాట. CHO 3 ఉంటాయి. CHO మీకు గ్లూకోజ్కి సంబంధించినటువంటి కెమికల్ కంపోజిషన్ చెప్పాను. C6H12O6 అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఓని తీసేసామనుకోండి, ఓని సింపుల్గా తీసేసామనుకోండి, తీసేస్తే అదేమవుతుంది, హైడ్రోకార్బన్ అయిపోతుంది. అర్థమైంది కదా? ఇక్కడ మీకు సింప్లెస్ట్ హైడ్రోకార్బన్ ఏమిటి అంటే CH4, మిథేన్ అని మీ అందరికీ తెలుసు. న్యాచురల్ గ్యాస్ ఉందనుకోండి, న్యాచురల్ గ్యాస్లో 95% మిథేన్ ఉంటుంది. మనం ఇంతకుముందు కంప్రెస్డ్ బయోగ్యాస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అక్కడ మనం కంప్రెస్డ్ బయోగ్యాస్లో 95% మిథేన్ ఉంటుంది అని మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ మీకు CH4 మిథేన్ ఏదైతే ఉందో, మిథేన్కి ఇంకోటి కూడా ఉంది కదా, గ్లోబల్ వార్మింగ్. మిథేన్ అనేటువంటిది న్యాచురల్గా వెట్లాండ్స్ నుంచి ఎక్కువ రిలీజ్ అవుతుంది. అలాగే ఈ ఫాసిల్ ఫ్యూయల్ హ్యాండ్లింగ్ కావచ్చు, అలాగే రైస్ కల్టివేషన్ కావచ్చు, అలాగే మీరు కొన్ని సీవేజ్ డంప్స్ని అక్కడ డంప్ చేసి పడేశారనుకోండి, అక్కడి నుంచి రావచ్చు. అలాగే మీకు యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపల జరిగేటువంటి బయలాజికల్ ప్రాసెస్ నుంచి కూడా మిథేన్ రిలీజ్ అవుతుంది. మిథేన్ అనేటువంటిది గ్లోబల్ వార్మింగ్కి కార్బన్ డైఆక్సైడ్ తరువాత 2వ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అర్థమైంది కదా? 3వది నైట్రస్ ఆక్సైడ్. వీటి గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సరే, అసలు విషయానికి వద్దాం. ఇవి హైడ్రోకార్బన్స్ అనమాట. హైడ్రోకార్బన్స్ అంటే చూడండి, సింపుల్గా మిథేన్. అలాగే ఆ తర్వాత మీకు రకరకాలుగా ఉంటాయి. ప్రొపేన్ అని చెప్పి, బ్యూటేన్ అని చెప్పి, ప్రొపేన్, బ్యూటేన్. మీరు మామూలుగా ఎల్పిజి సిలిండర్లు ఉన్నాయి కదా, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, వాటిల్లో ఉండేటువంటిది ప్రొపేన్, బ్యూటేన్ లాంటివి. వాటి గురించి మనం ఇంకో లెక్చర్లో మాట్లాడుకుందాం. సరే, ఇక్కడ మీకు కార్బన్ ఆటమ్స్ సరౌండెడ్ బై హైడ్రోజన్, ఇది మీకు ఇక్కడ హైడ్రోకార్బన్స్ అనమాట. అయితే హైడ్రోకార్బన్స్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి అల్కేన్స్, అల్కీన్స్, అల్కైన్స్, అలాగే అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. సరే, ఈ డీటెయిల్స్ అక్కర్లేదు. మీకు ముఖ్యంగా 2-3 విషయాలు రాబోయే క్లాసెస్లో చెప్తాను. ఒకటి ఏంటంటే సైట్స్ కన్వెన్షన్, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే మీకు ఎల్పిజికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి హైడ్రోకార్బన్స్, కార్బోహైడ్రేట్స్ డిఫరెన్స్ అర్థమైంది కదా. ఒక ఓ తీసేసామంటే అది హైడ్రోకార్బన్ అయిపోతుంది, ఓ పెట్టామంటే కార్బోహైడ్రేట్ అయిపోతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే మీకు ఫ్యాట్స్, ఈ 3 కూడా మనం తినేటువంటి ఆహారంలో ప్రధానమైనటువంటి కాంపోనెంట్స్. సరే, తరువాత క్లౌడ్స్. గ్లోబల్ వార్మింగ్ మీద క్లౌడ్స్ యొక్క ఇంపాక్ట్ ఏమిటి? అలాగే మనకి విమానాలు వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం, వెనకాల ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే, ఎందుకంటే అక్కడ టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎంత ఎత్తులో విమానం వెళుతుంది, అలాగే అక్కడ టెంపరేచర్ ఎంత, అక్కడ హ్యూమిడిటీ ఎంత, వాటన్నిటి మీద ఈ కాంట్రైల్స్ ఆధారపడి ఉంటాయి. సో వీటిని కాంట్రైల్స్ అంటాం. అన్నిసార్లు ఇవి ఏర్పడాలని లేదు. అలాగే వీటిని సిర్రస్ క్లౌడ్స్ అంటాం. మీరు ఈ బొమ్మలో చూడండి, మీరు వేసవి కాలంలో కూడా ఆకాశం వెంక చూశారంటే ఎక్కడో దూరంగా మనకి ఇవి కనబడుతూ ఉంటాయి. వీటిని సిర్రస్ క్లౌడ్స్ అంటాం. ఇవి వర్షించేటువంటి మేఘాలు కాదు, వీటి ద్వారా వర్షాలు పడవు. ఇవి దాదాపు 6 కిలోమీటర్ల హైట్లో ఉంటాయి. తర్వాత ఇవి ఐస్ క్రిస్టల్స్ అన్నమాట. తర్వాత మనకి దాదాపుగా 30% ఎర్త్ సర్ఫేస్లో ఇవి కనబడుతూ ఉంటాయి. తర్వాత మామూలు వర్షించేటువంటి మేఘాల గురించి మీ అందరికీ తెలుసు, మాన్సూన్ క్లౌడ్స్. నేను ఈ 3 గురించి ఎందుకు చెప్తున్నానంటే, మాన్సూన్ క్లౌడ్స్ కావచ్చు, అలాగే సిర్రస్ క్లౌడ్స్ కావచ్చు, కాంట్రైల్స్ కావచ్చు, వీటి ద్వారా
గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినటువంటిది పెరుగుతుందా లేకపోతే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందా అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు అలాగే ఈ క్లౌడ్స్కి మంచి రిలేషన్ చూస్తే, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాలలో ఈ మేఘాలు, ఉదాహరణకి ఈ మాన్సూన్ క్లౌడ్స్ ఉన్నాయనుకోండి, అవి దట్టంగా ఉన్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు వాటిని ఏమంటారంటే ఇక్కడ షార్ట్ వేవ్ సోలార్ రేడియేషన్, దాన్ని వెనక్కి పంపించేస్తాయన్నమాట. షార్ట్ వేవ్ సోలార్ రేడియేషన్ని వెనక్కి పంపించేస్తాయి. కాబట్టి మాన్సూన్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఓవరాల్గా. అర్థమైంది కదా. అలాగే రెండోది సిర్రస్ క్లౌడ్స్. సిర్రస్ క్లౌడ్స్ ఏమిటంటే భూమి మీద నుంచి మీకు యాక్చువల్గా సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినప్పుడు ఆ వచ్చేటువంటి కిరణాలు కొన్ని సందర్భాలలో ఈ మేఘాలు అడ్డగించాయనుకోండి, మేఘాలని స్ట్రైక్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి. దాంతో కింద కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత రెండో పరిణామం ఏమిటి? రెండోది ఇక్కడ భూమి మీద నుంచి, భూమి వేడెక్కుతుంది కదా కిరణాలు వచ్చినప్పుడు, భూమి వేడెక్కిన తర్వాత భూమి మీద నుంచి హీట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటారు. అసలు ఈ గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. సూర్యుడి నుంచి కిరణాలు వస్తాయి, కొన్ని వెనక్కి వెళ్ళిపోతాయి, కొన్నిటిని భూమి అబ్జార్బ్ చేస్తుంది. భూమి అబ్జార్బ్ చేసిన ఆ తర్వాత ఏం జరుగుతుంది? భూమి నుంచి ఈ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కొన్ని రేస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే హీట్ అనేటువంటిది భూమి మీద నుంచి, భూమి వేడెక్కిన తరువాత ఆ వేడి నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దానికి ఏంటంటే ఇన్ఫ్రారెడ్ లాంగ్ వేవ్ రేడియేషన్ అని పేరు అన్నమాట. దాన్ని కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేసేస్తుంది. అందుకే కార్బన్ డైఆక్సైడ్ని మనం గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నాం. తర్వాత మిథేన్ అబ్జార్బ్ చేస్తుంది, నైట్రస్ ఆక్సైడ్ అబ్జార్బ్ చేస్తుంది. వీటన్నిటిని అందుకే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నారు. గ్రీన్ హౌస్ అంటే ఏమిటంటే ఈ యొక్క వేడిమిని పెంచుతూ ఉంటాయన్నమాట. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నమాట. అర్థమైంది కదా. అయితే మేఘాల విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఈ వర్షించేటువంటి మేఘాలు సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలను వెనక్కి పంపించేస్తాయి, అందుకని కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఈ ఇవి ఏవైతే ఉన్నాయో సిర్రస్ క్లౌడ్స్ అంటాం కదా, కాంట్రైల్స్ అంటే ఇది, సిర్రస్ క్లౌడ్స్ అంటే ఇది. ఇవి వర్షించవు, పైన ఎక్కడో ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే భూమి, వేడెక్కినటువంటి భూమి అది రిఫ్లెక్ట్ చేసేటువంటి, అంటే వేడెక్కినటువంటి భూమి రిలీజ్ చేసేటువంటి లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషన్ని అవి అబ్జార్బ్ చేస్తాయన్నమాట. అందుకని ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ ఈ కాంట్రైల్స్ ఏం చేస్తాయి? రెండు పనులు చేస్తాయి. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని వెనక్కి పంపించేస్తాయి, అలాగే భూమి మీద నుంచి వచ్చేటువంటి ఈ ఇన్ఫ్రారెడ్ లాంగ్ వేవ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి. అర్థమైంది కదా. ఈ రెండు పనులు ఇవి చేస్తాయి. అల్టిమేట్గా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మాన్సూన్ క్లౌడ్స్ బాగా దట్టంగా ఉన్నప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే సిర్రస్ క్లౌడ్స్ వల్ల మీకు గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది. అందుకే మీరు సోలార్ మోడిఫికేషన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, అంటే సోలార్ రేడియేషన్ మోడిఫికేషన్ SRM టెక్నాలజీస్ అంటాం కదా. SRM టెక్నాలజీస్లో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం స్ట్రాటోస్ఫియర్లో ఏరోజోల్స్ స్ప్రే చేయటం. వాటిల్లో ఈ థిన్నింగ్ ఆఫ్ ద సిర్రస్ క్లౌడ్స్ కూడా ఒక రకమైనటువంటి ప్రయోగం అన్నమాట. అర్థమైంది కదా. తర్వాత ఈ కాంట్రైల్స్ అనేటువంటివి ఇవి వెనక్కి పంపించేస్తాయి రేస్ని, అలాగే భూమి మీద నుంచి వచ్చేటువంటి ఈ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని అబ్జర్వ్ చేస్తాయి. ఓవరాల్గా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత వన్ హెల్త్ కాన్సెప్ట్ గురించి మీకు చెప్పాలంటే COVID-19కి వెళ్ళాలి. మీరు చాలా వైరసెస్ కావచ్చు, బ్యాక్టీరియాలజికల్ డిసీజెస్ కావచ్చు, ముఖ్యంగా వైరసెస్ అన్నమాట యానిమల్స్ నుంచి మనుషులకు వస్తాయి, మనుషుల నుంచి యానిమల్స్కి కూడా వెళ్ళచ్చు. వీటిని ఏమంటారంటే జూనాటిక్ డిసీజెస్ అంటారు. ఉదాహరణకి బ్రుసిల్లోసిస్ని తగ్గించడానికి మనం వ్యాక్సినేషన్ చేయటాన్ని చూస్తూ ఉన్నాం యానిమల్స్కి. బ్రుసిల్లోసిస్ అలాగే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, ఈ రెండు డిసీజెస్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది యానిమల్స్కి.
అయితే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ జునాటిక్ డిసీజ్ కాదు, యానిమల్స్ నుంచి మనుషులకి రాదు. బ్రుసిల్లోసిస్ అనేది జునాటిక్ డిసీజ్ అనమాట. మీరు ఉదాహరణకి ఈ కోవిడ్-19 ఉందనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటిదాకా పూర్తిగా తెలియకపోయినా సరే ఈ వైరస్కి హోస్ట్ బ్యాట్, గబ్బిలాలలో ఈ వైరస్ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ఏమవుతుంది, ఇంకొక యానిమల్కి వస్తుంది, అక్కడి నుంచి మనుషులకు వస్తుంది. సో వీటిని జునాటిక్ డిసీజెస్ అంటారు. రేబీస్ చూడండి, రేబీస్ కుక్కల నుంచి వస్తుంది కదా మనుషులకి. రేబీస్ మూలంగా అన్ఫార్చునేట్లీ చాలామంది చనిపోతూ ఉంటారు. సో ఇవన్నీ జునాటిక్ వైరసెస్ అనమాట. జునాటిక్ వైరసెస్, అలాగే జునాటిక్ బ్యాక్టీరియల్ డిసీజెస్, అలాగే వైరల్ డిసీజెస్ రెండు ఉంటాయి. అర్థమైంది కదా? ఇక్కడ చాలా వాటిని మీకు లిస్ట్ అవుట్ చేశాను. అర్థమైంది కదా? డెంగీ ఉంది, చికెన్ గున్యా ఉంది, అలాగే ఇబోలా, జికా వైరస్, బర్డ్ ఫ్లూ ఎక్కడి నుంచి వస్తుంది? బర్డ్స్ నుంచి వస్తుంది. తర్వాత మనం భూమి మీద చాలా వైరసెస్ని, మీరు అడగచ్చు, వైరసెస్కి మీరు వ్యాక్సిన్స్ ఇచ్చేసి ఎలిమినేట్ చేయొచ్చు కదా అని చెప్పి. ఎలిమినేట్ చేయలేము, ఎందుకంటే చాలా వైరసెస్ని యానిమల్స్ హోస్ట్ చేస్తాయి. ఉదాహరణకి గబ్బిలాలు. సో యానిమల్స్లో రిజర్వాయర్ ఉంటుంది. తర్వాత మనం స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేయగలిగాం. స్మాల్ పాక్స్ని 1980లోనే దాదాపు 30-40 సంవత్సరాల క్రితం మనం ఎరాడికేట్ చేసాం. ఎందుకని ఎరాడికేట్ చేసామంటే దానికి యానిమల్ రిజర్వాయర్ లేదు. అంటే దేంట్లో కూడా వైరస్ లేదు యానిమల్స్లో ఉండుంటే మనం ఎరాడికేట్ చేయలేం. ఇప్పుడు పోలియో వైరస్ ఏదో పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ లాంటి 2-3 దేశాలు తప్పిస్తే మిగతా దేశాల్లో మనం ఆల్మోస్ట్ ఎరాడికేట్ చేసాం పోలియోని. ఎందుకని చేయగలిగాం? దానికి కూడా యానిమల్ హోస్ట్ లేదు. కానీ చాలా వైరసెస్ యానిమల్ హోస్ట్ ఉంది, యానిమల్ రిజర్వాయర్ ఉంది. కోవిడ్-19 యానిమల్ రిజర్వాయర్ ఉంది. వాటిని టోటల్గా ఎరాడికేట్ చేయలేము, అవి ఎండమిక్గా ఉంటాయన్నమాట. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా మేజర్ జునాటిక్ వైరసెస్. అర్థమైంది కదా? తర్వాత అలాగే జునాటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సరే, తర్వాత ఈ వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ ఏమిటంటే, మీరు మనుషుల ఆరోగ్యాన్ని, జంతువుల ఆరోగ్యాన్ని సెపరేట్ చేసి చూడకూడదు. అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని వైరసెస్ యానిమల్స్కి వచ్చాయనుకోండి, మీరు కుక్కల్ని పెంచుతున్నారు, కుక్కకి ఏదైనా వైరస్ వచ్చిందనుకోండి, ఈ జునాటిక్ వైరసెస్ చాలా ఉన్నాయి, మనుషులకు కూడా వస్తాయి. కాబట్టి యానిమల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ తోటే వచ్చింది ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా వన్ హెల్త్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అలాగే OIE, ఇవి 3 కలిసి వన్ హెల్త్ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నాయి. అయితే మన దేశం లాంటి దేశాల్లో ఇంకా ఈ కాన్సెప్ట్ పూర్తిగా గ్రాస్ రూట్ లెవెల్ దాకా వెళ్ళలేదని చెప్పచ్చు. అర్థమైంది కదా? సో హ్యూమన్ హెల్త్, యానిమల్ హెల్త్ రెండు కూడా ఇంటర్ డిపెండెంట్. రాబోయే కాలంలో చాలా జునాటిక్ వైరసెస్ వస్తాయి, వాటిని మనం ప్రివెంట్ చేయలేము. ఉదాహరణకి మీరు ఏదైనా సరే ఫ్రూట్ బ్యాట్ అంటే ఏమిటి? అది ఫ్రూట్స్ అని తింటుంది. ఆ ఫ్రూట్ కింద పడిపోయింది అనుకోండి, కింద పడినప్పుడు మనం తిన్నామనుకోండి, అది మనకు వస్తుంది. కాబట్టి మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. వాటి హ్యాబిటాట్స్ని మనం డిస్ట్రాయ్ చేస్తేనే మన హ్యాబిటాట్స్లోకి వస్తాయి. తర్వాత మన హ్యాబిటాట్స్లోకి వచ్చినప్పుడు కూడా వాటిని జాగ్రత్తగా వాటికి మనకి ఇంటరాక్షన్ ఎంతవరకు ఉంది అని చూసుకోవాలి. సో ఇలా మనం జునాటిక్ వైరసెస్ని ప్రివెంట్ చేయడం అనేది రాబోయే కాలంలో చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. అందుకని యానిమల్ హెల్త్ని అలాగే హ్యూమన్ హెల్త్ని సపరేట్ చేసి చూడొద్దు అన్నటువంటి కాన్సెప్ట్తో ఈ వన్ హెల్త్ వచ్చిందనమాట. సరే, తర్వాతి ప్రశ్న, బ్యాట్స్ ఇవి చాలా వైరసెస్ని ఎందుకు హోస్ట్ చేస్తాయి? గబ్బిలాలు. మీరు ఇక్కడ గబ్బిలాల విషయానికి వస్తే ఇవి 52 మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్నాయి. 52 మిలియన్ సంవత్సరాల నుంచి. ఇన్ని సంవత్సరాల్లో, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఈ గబ్బిలాలు ఏం జరిగిందంటే వీటికి రెసిస్టెన్స్ వచ్చేసింది చాలా వైరసెస్కి. అంటే ఆ వైరసెస్ మనుషులనైతే ఇబ్బంది పెడుతున్నాయి కానీ గబ్బిలాలను ఇబ్బంది పెట్టడం లేదు. కాబట్టి చాలా వైరసెస్కి రెసిస్టెన్స్ ఉండటం వల్ల చాలా వైరసెస్ని ఇవి హోస్ట్ చేస్తున్నాయి. మీ అందరికీ తెలుసు ఏదైతే ఉందో ఈ ఫ్రూట్ బ్యాట్స్ వల్ల కొన్ని వైరసెస్ కేరళలో
మనుషులకి రావటాన్ని మనం చూసాం. అలాగే ఈ బ్యాట్ మన కోవిడ్-19 SARS-CoV-2 వైరస్కి ఈ బ్యాట్స్ హోస్ట్ ఏమో, న్యాచురల్ హోస్ట్ ఏమో అన్న సందేహాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఫైనల్ అండర్లైన్ మెసేజ్ ఏంటంటే, వాటి హ్యాబిటాట్స్ని మనం డిస్ట్రాయ్ చేయకూడదు, వాటిల్లోకి మనం ఇంటర్వీన్ అవ్వకూడదు. తర్వాతి ప్రశ్న, ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే ఏమిటి? ఉదాహరణకు మీకు సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ తీసుకున్నాను అనుకోండి. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో అక్కడ ఉన్నటువంటి టైగర్స్ మధ్య మేటింగ్ జరుగుతూ ఉంటుంది. వాటి ఆఫ్ స్ప్రింగ్ అంత బలంగా ఉండవు, కొన్ని జీన్స్ మ్యూటేట్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటారు. అందుకే కదా ఈ మధ్య కాలంలో మేనరికాలు చేసుకోవటాన్ని దాదాపుగా చాలామంది మానేశారు. ఎందుకంటే క్లోజ్డ్ గ్రూప్స్లో మ్యారేజెస్ జరిగినా, లేకపోతే యానిమల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇలాంటి క్లోజ్డ్ టైగర్ రిజర్వ్స్ ఉంటాయి, బయట వాటికి ఇంటరాక్షన్ ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఆ పుట్టేటువంటి ఆఫ్ స్ప్రింగ్ ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ రావటం, అవి అంత గొప్ప యానిమల్స్గా అభివృద్ధిలోకి రాలేకపోవటం, కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా వాటి సామర్థ్యం తగ్గటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. వీటికి ఉన్నటువంటి పేరు ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అన్నమాట. సరే, రేపు ఎకానమీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.